ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. తిరుపతిలో ఉన్న బండి ఇక్కడ ఆపేసిన, కింద చూపిస్తాను. ఎస్, ఇక్కడ ఉంది మన బండి. సో థర్డ్ ఫ్లోర్లో అయితే రూమ్ తీసేసుకున్నా. యాక్చువల్గా పైకి వెళ్ళినా కూడా అక్కడ రూమ్స్ లేవన్నారనమాట. మొత్తం అయిపోయినాయి అంటే మళ్ళీ కిందికి వచ్చేసిన. నాకు మార్నింగ్ 6కి దర్శనం టోకెన్ వచ్చింది. అక్కడ ఫ్రీగా భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ ఇచ్చారు. సో అక్కడ నుంచి పైకి వెళ్ళాను, రూమ్స్ కోసం హాఫ్ అన్ అవర్ ట్రై చేశాను, కిందికి వచ్చేసాను. ఇక్కడ ఈ రూమ్ తీసుకున్నా. ఇది 600 ఛార్జ్ చేశారు అంతే, 600 రూపీస్. మార్నింగ్ 8:30కి వెళ్ళిపోతానని చెప్పాను. ఎగ్జాక్ట్గా 5కి తీసుకున్నాను. ఇది మన రూము. ఏసీ ఉంది, టీవీ ఉంది, మంచి డబుల్ బెడ్ ఉంది, టాప్ బాక్స్ అక్కడ పెట్టేసిన, హెల్మెట్, జాకెట్ ఇక్కడ పెట్టేసిన. ఫ్రెష్ అప్ అయిపోయి చాలా డర్టీగా ఉంది మిర్రర్. సో ఇది టాయిలెట్. ఓకే బాగుంది, నీట్గా ఉంది. హోటల్ చాలా కొత్తది, చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట. సో అదిదా మ్యాటర్. ఫుల్ టైర్డ్. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్, 500+ కిలోమీటర్స్. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే మధ్యలో ఒక లంచ్ బ్రేక్, 2 చిన్న వాటర్ బ్రేక్స్ అంతే, అండ్ వచ్చేసినాం. ఇప్పుడు మరి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకొని 9కి లేచి 3 నుంచి దర్శనంకి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సో మార్నింగ్ అయితే బాగుంటుంది. సో వెళ్ళిపోదాం. మార్నింగ్ 9కి లేచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఇక్కడ ఉన్నదే మనం ఉన్న హోటల్ పిఎస్ఆర్ గ్రాండ్ ఇన్ అని. మన బైక్ని ఇక్కడ ఆపేసినాం. చాలా పెద్దది, 4 ఫ్లోర్స్ ఉంది. సో మన బైక్ ఇక్కడ ఆపేసినాము. సేఫ్ అన్నమాట, ఎటు పోదు. సో ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. బాగుంది. ఇట్స్ నాట్ అన్ ప్రమోషన్ బ్రో, జస్ట్ చూపిస్తున్నాను. చాలా కొత్త బిల్డింగ్, నీట్గా చాలా బాగుంది. లిఫ్ట్ కూడా ఉంది, సూపర్ ఉందన్నమాట. సో బైక్ అయితే అక్కడే ఉంటుంది. సో రూమ్లో నుండి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాను. నా హోటల్ నుంచి మొత్తం అన్ని బస్సెస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మార్నింగ్ 3 అయ్యింది ఎగ్జాక్ట్గా టైము. నేను 2:35కి లేచి వచ్చేసిన. కార్లు ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం చాలా ఉన్నాయి వెహికల్స్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉన్నాయి. సో మార్నింగ్ 12 నుంచి 3 వరకు అలో చేయరనమాట వెహికల్స్ని. సో అన్నీ ఆపేస్తారు. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి క్రాస్ చేస్తూ ఉంటాయి మార్నింగ్ మిడ్నైట్లో అనేసి స్టాప్ చేస్తారు. అండ్ క్లీనింగ్కి కూడా అనుకుంటాను. సో మళ్ళీ 3కి రిలీజ్ చేస్తారు, లోపలికి పంపించేస్తారు. మన దర్శనం టోకెన్ టైం మీద 6 అని ఉంది, బట్ ముందే వెళ్ళొచ్చు అని అన్నారు. నేను నైటే వెళ్ళేసి అక్కడే పైనే ఉందాం అనుకున్నాను 11కి వెళ్ళేసి, బట్ ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో అక్కడ వెళ్ళి రోడ్ పైన కూర్చొని అంత ఎందుకు అనేసి నేను ముందే స్టార్ట్ అవ్వకుండా ఇప్పుడు స్టార్ట్ అయ్యాను అనమాట. సో 4 కల్లా లోపలికి వెళ్ళిపోయినా ఇప్పుడు 3 అయింది, పంపించేస్తారు. 4 కల్లా స్టార్ట్ అయినా కూడా లోపలికి వెళ్ళినా మ్యాక్సిమం 6:30-7 కల్లా అయిపోతుంది. సో ఇన్ని వెహికల్స్ అయిపోయినాయి. ఎన్ని వెహికల్స్ ఉండొచ్చో. సో ఈ బస్లో మనం ఎక్కేసాం అనమాట. ఇందాక టికెట్ కూడా తీసుకున్నాము. బైక్ అక్కడే పెట్టేసి వచ్చిన. సో అదిదా మ్యాటర్. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. షూస్ దగ్గర, చెప్పుల దగ్గర, జనాలకు దగ్గర అన్నట్లు డిఫరెంట్ ఉంది. నడుచుకుంటూ పోతాను. అంటే నాకు నిన్న ఇంతకుముందు టోకెన్స్ ఒక టైం నుంచి ఇచ్చేవారు అనమాట. 9 o'clock or midnight 12 o'clock ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ రష్ లేకపోతే ఎప్పుడైనా ఇస్తున్నారు అనమాట టికెట్స్. సో నేను నిన్న వచ్చిన వెంటనే అరౌండ్ 3:34 అయింది. వెళ్ళి ట్రై చేసా, ఎవ్వరూ లేకుండా ఒక 2-3 ఉండే. సో ఈరోజు మార్నింగ్ 6కి ఇచ్చారు టోకెన్స్. కానీ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చంట, ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళొచ్చంట. సో అట్లానే వెళ్తున్నా. నాకు ఇచ్చింది ఎక్కడంటే ATGH సర్కిల్ అని ఉంటుంది. సో ఆ సర్కిల్ నుంచి ఎంట్రీ అవ్వాలి. సో మన 300 రూపీస్ దర్శనం ఉంటుంది కదా, ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుంటాం. ఆ టికెట్స్ ఇక్కడ ఇస్తారనమాట. ఎవ్రీడే కొన్ని టికెట్స్ ఇస్తారు, ఒక 4 to 5 ప్లేసెస్లో. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర, భూదేవి కాంప్లెక్స్ అని అక్కడ. సో అలా తీసేసుకున్నాను అనమాట.
ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. ఈ ఫోన్ లోపల తీసుకుంటారంట, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఇస్తారంట. సో అలా తీసుకెళ్తున్నాను. మా ఓనర్ అంకుల్, ఐ మీన్ మా రూమ్లో రిసెప్షనిస్ట్ మంచిగా చెప్పిండు ఆయన హోటల్లో, ఫోన్స్ ఇంపార్టెంట్ లేకపోతే ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని. మనం వింటాం. అయినంగా ఏదో వీడియో చేయొచ్చు అన్నట్లు తీసుకొని వచ్చినా కానీ అదే అంత యూజ్ ఏం లేదు, అనవసరంగా తీసుకొచ్చిన అనిపిస్తుంది. ఓకే, మరి దర్శనం అయిపోయినాక కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇలా డ్రెస్అప్ అయిపోయాం. దర్శనం కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో చాలా దూరంగా వెయిట్ చేసి బాగా టైర్డ్ అయిపోయింది. చాలా వేడిగా ఉంది ఇక్కడ ఏపీ సైడ్, అటు సైడ్. సో టాప్ బాక్స్ ఉంది, అది కూడా తెచ్చుకోవాలి. తెస్తాడు బ్లాగ్ చెప్తాను. సో తిరుపతి రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి కాణిపాకం వచ్చేసాను అనమాట. రోడ్ అయితే సూపర్ ఉండే. NH 140 తిరుపతి టు బెంగళూరు హైవే అనుకుంటా. నా లైఫ్లో అలాంటి రోడ్లో ట్రావెల్ చేయలేదు, అంత బాగుండే. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అండ్ కోనేరు. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. చాలా క్లియర్ ఉన్నాయి, మొత్తం బ్లూ కలర్లో ఉన్నాయి. మరి ఏమన్నా కింద ఏమన్నా పెయింటింగ్ లాగా ఉందేమో మరి, కానీ చాలా అలా ఏం లేదు, నార్మల్గానే ఉంది. బట్ చాలా బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ మొత్తం. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. నాకు ఒకటి బాధ ఏంటంటే టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా VIP దర్శనం, ఆ దర్శనం, ఈ దర్శనం, 12 దర్శనాలు పెడతారు జనాలు. ఎందుకో అర్థం కాదు. ఒకటే దాంట్లో పంపించచ్చు అందరినీ సమానంగా. VIP ఓకే, ఒకటి 150, ఒకటి 100, ఒకటి ఫ్రీ దర్శనం. దేవుని దానికి కూడా ఓకే, వి కాంట్ డూ ఎనీథింగ్, మనం మార్చలేం. ఇక్కడ బ్యాగేజ్ ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. సో కాణిపాకం టెంపుల్ నుంచి ఒక పెద్ద రైడ్ అనమాట. ఆల్మోస్ట్ 1 hour 45 minutes. ఫస్ట్ రోడ్డు ఉండే, కాసేపు దాకా రోడ్డు సూపర్ ఉండే, చిత్తూరు దాకా. అక్కడ నుంచి అంత దరిద్రమైన రోడ్డు అనమాట. అండ్ ఇప్పుడే గోల్డెన్ టెంపుల్కి వచ్చాను, వెల్లూరులో ఉన్నది కదా, తమిళనాడులో. సో వీఆర్ అఫీషియల్లీ ఇన్ తమిళనాడు అనమాట. అట్లుంటుంది మనతోని. సో ఎక్కడ పోయినా ఫోన్స్ అయితే అలో లేవు. ఇక్కడ లగేజ్ కౌంటర్స్ అవి ఉన్నాయి. సో పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇంకా అరుణాచలంకి ఇంకొక 27 kilometers దూరంలో ఉన్నాము. ఇప్పుడే మన బైక్ అయితే 9000 kilometers పూర్తి చేసుకుందనమాట సక్సెస్ఫుల్గా. అది ఇక్కడ తమిళనాడులో పూర్తి చేసుకుంది, మామూలుగా ఉండదు మనతో. అండ్ అన్నీ మనం వెళ్ళిన ఆల్మోస్ట్ టెంపుల్స్ ఇప్పటిదాకా కాబట్టి కెమెరా, ఫోన్ నాట్ అలౌడ్ కదా. సో ఏం ఫుటేజ్ ఏం తీయలేదు ఎక్కువగా. మోస్ట్లీ అన్నీ కలిపి ఒక వ్లాగ్లా చేస్తుండొచ్చు, 4 కలిపి. తిరుపతి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ అయితే అసలు ఇంకా వద్దులే. చాలా నడిచి లోపల ఆల్మోస్ట్ ఒక 5 star ఎలా ఉంటుందో, 5 star రేటింగ్ అంటాం కదా, 5 star. సో అట్లా 6 ఉన్నాయన్నమాట ఎడ్జెస్. సో అట్లా దాంట్లో మొత్తం నడిచి పెద్దగా అసలు ధూళి తీరిపోయింది టెంపుల్లో. అండ్ అక్కడే టెంపుల్లోనే తినేసి స్టార్ట్ అయిపోయాను. మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకున్నా, నిద్ర వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 9000 kilometers ఫినిష్ చేసుకున్నాం. KP కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అంట. ఫ్యాన్స్ మామూలుగా లేరు మన బైక్కి, ఎక్కి మరీ ఫోటోలు దిగుతారు. యాక్చువల్గా ఒకటి చెప్దామని మర్చిపోయినా. ఏంటంటే నిన్న కడప దగ్గరలో ఉన్నప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్నాను అనమాట. కొట్టించేసి పేమెంట్ కోసమని ఆగిన. అతను స్వైప్ చేస్తున్నాడు పెట్రోల్ బంక్ అతను. 2 పిల్లలు వచ్చారు, వాళ్ళది ప్రొద్దుటూరు అంట. సో వచ్చి హర్షన్న అన్నారు. నేనేమనుకున్నా అంటే నా జూనియర్స్ మరి ఎవరో అనుకున్నా, కానీ వాళ్ళు నా జూనియర్స్ కాదు, వాళ్ళు ఎవరో. మనం బైక్ మీద కూడా ఈ నేమ్ ఏం చేసినాం, ట్రావెల్ విత్ హర్ష అని, బోత్ సైడ్స్కి. అండ్ ఫ్రంట్ కూడా వేయించినాము ఇక్కడ. సో వాడు మరి ఎవరంటున్నాడో హర్షన్న అన్నాడు. నేను ఇట్లా చూసిన, నాకు తెలిసిన వాళ్ళు ఏమో అనేసి, అన్న నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా అన్న అన్నాడు. ఓ అవునా, థ్యాంక్ యూ బ్రో అన్న. వాడు మరి నన్నే ఫాలో అవుతున్నాడా ఇంకెవరన్నా ఫాలో అవుతున్నాడో తెలీదు.
ఎక్కడికి వెళ్తున్నారు అన్న అన్నాడు. చెప్పిన ఇట్లా కడప తిరువణమలై అని సారీ చెప్పేసినాక అన్న సెల్ఫీ దిగుదా అన్న అని ఇద్దరు అడిగారు. సరే బ్రో అని దిగిన. వాళ్ళని క్రాస్ చేసి నేను వచ్చిన తర్వాత ఎట్లా నవ్వుకున్నా అంటే అట్లా నవ్వుకున్నా. ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. వాళ్ళు ఎవరో అనుకుని ఫోటో దిగారు నా దగ్గర. వాళ్ళు అనుకున్న క్యాండిడేట్ మనం కాదు, కానీ హర్ష అన్నాడు మనల్ని అన్నాడు. మరి ఇంకా అలా అయిపోయింది. నిన్న చాలాసేపు నవ్వుకున్నా. ఇప్పుడు నేను యాక్చువల్గా పాండిచ్చేరి వెళ్దాం అనుకున్నా, ఆ దర్శనం చేసేసుకొని. బట్ పాండిచ్చేరి అయితే ఏం వెళ్ళాను. ఇక్కడ చాలా కొంచెం టైర్డ్ అయిపోయాను ఈరోజు. దర్శనాల్లో నిల్చొని లైన్స్లో నడిచి ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 అయ్యింది. 2 minutes ఎక్కువ. ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతామని చూపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకొని దర్శనంకి వెళ్దాం 7కి అట్లా. ఆల్మోస్ట్ చాలాసేపు వెయిట్ చేసి వచ్చేసిన. 7 o'clockకి రూమ్స్ చెక్అవుట్ అంట. సో మా హోటల్ అయినా కొంచెం మంచి అతను కాబట్టి ఇంకొక రూమ్ ఆల్రెడీ బుకింగ్ ఉందంట. వాళ్ళు ఇంకా రాలేదు. ఫ్రెష్ అప్ అయి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకో, అంతవరకు ఈ రూమ్ ఖాళీ అవుతుందని అన్నాడు. సో వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన. బైక్ ఇక్కడ దీని అవతల టెంపుల్, ఇది మెయిన్ రాజగోపురం అంటారు మెయిన్ది, ఫ్రంట్ సైడ్ నుంచి ఉంటుంది కదా అది. సో ఇక్కడ దీని అవతల ఆపేసి పార్క్ చేసినాం అనమాట. ఇప్పుడు లోపల దర్శనానికి వెళ్తున్నాం. లోపలికి ఫోన్ కూడా అలౌడ్ అని చెప్పారు. సో అందుకు తీసుకున్నా. ఇంతకుముందు ఈ లైన్ అంతా ఎండ్ అయిపోయింది లాస్ట్ 2 times వెళ్ళినప్పుడు. రష్ ఎక్కువ ఉంది కదా, సాటర్డే కదా అందుకు. సో మనకు చాలా టైం ఉంది కాబట్టి ఫ్రీ దర్శనంలోకి అయితే వచ్చేసినాను నేను. ఇదంతా పెయిడ్ అనమాట, 150 and 50. సో మనకు చాలా టైం ఉందనేసి వచ్చేసిన. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్.